హాయ్ ఫ్రెండ్స్, ఒక గంజు తీసుకోవాలి. ఆ గంజులో 3 చెంచాల నెయ్యి తీసుకోవాలి. 1 గిలాసు గోధుమ రవ్వను వేయాలి. గోధుమ రవ్వను వేసి బాగా నెయ్యిలో కలుపుకోవాలి. కలర్ మారేదాకా కలుపుకోవాలి. పక్కకు ఒక గంజు తీసుకొని ఏ గ్లాస్తోనైతే రవ్వ తీసుకున్నాం అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. కొంచెం సన్న సెగ మీద మరగనేయాలి. తర్వాత వేయించుకున్న రవ్వను వేయాలి. బాగా కలపాలి. మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా కనబడుతుంది. కొంచెం దగ్గరికి వచ్చి కొంచెం ఉడికినట్టు చూసినాక ఒక 90% ఉడికిందన్నాక చూసుకోవాలి ఉడికిందో లేదో. మనం చేత్తోనే ఇట్లా పట్టి చూసుకోవాలి. అన్నాన్ని ఎట్లా చూసుకుంటాం, ఒక మెతుకు ఉడికిందో లేదో అట్లా చూసుకోవాలి. తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. ఇగో ఇట్లా ఇట్లా కనబడ్డప్పుడు ఏ గ్లాస్తోనైతే మనం చక్కెర కానీ నీళ్ళు కానీ తీసుకున్నామో అదే గ్లాసులో చక్కెర పోసుకొని ఉంచుకోవాలి. ఆ తీసుకున్న చక్కెరని ఇలా పోసుకోవాలి. పోసుకొని కలపాలి. కలిపినాక అలా యాలకులు వేయాలి. యాలకులు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒకసారి నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే అడుగంటుకుంటుంది. స్వీట్ కాబట్టి అడుగంటుకుంటుంది. చక్కెర వేసినాం కాబట్టి అడుగంటుకోకుండా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళలో కలిపేయద్దు, డైరెక్ట్ వేయాలి. ఎందుకంటే ఇక నీళ్ళు వాడద్దు. మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. ఎన్నిసార్లు నెయ్యి వేసుకుంటే అంత రుచి వస్తుంది. ఈ లడ్డూలు కూడా చేతికి అంటకుండా మంచిగా వస్తాయి. నెయ్యి వేసి కలపాలి. నెయ్యి మొత్తం అంత లోపల ఉన్నదానికి మొత్తం కలిపేటట్టు కలపాలి. నాకు కలపత్తలేదని మా డాడీ కలిపిండు. చూడూరి ఎంత కలుపుకుంటుంది, అంత గంజు కంటకుండా వస్తుంది. కనబడుతుంది కావచ్చు మీకు కూడా. చూడూరి మంచిగా దగ్గర పడ్డదిగా. ఇది దించి పక్కకు పెట్టుకోవచ్చు. మూత పెట్టాలి. మూతకు కొంచెం గాలి వేతట్టు ఉంచాలి. చల్లారనియాలి ఒక 10 నిమిషాలు. చల్లారినాక ఇట్లా చేతులకి మనం నెయ్యి రాసుకోకుండా అవసరం లేదు. ఎందుకంటే అలా నెయ్యి వేసినాం కాబట్టి అవి లడ్డూలు అట్లా వస్తాయి. ఎంత మంచిగా కనబడుతున్నాయి చూడు లడ్డూలు. మనకు స్వీట్ బేకరీలలో అన్నిలో వేసుకుంటే అవి కరెక్ట్ ఉండకుండా కూడా మనం ఇంట్లో వేసుకొని మంచిగా తినచ్చు. 1/2 కిలో రవ్వతోనే 40-30 లడ్డూల దాకా వేసుకోవచ్చు. మనం చేసుకునే సైజుని బట్టి ఉంటాయి. అంత స్మూత్గా అంటే అంత స్మూత్గా వస్తున్నాయి చూడు ఫ్రెండ్స్. చేతికి ఎంత నెయ్యి అంటుంది చూడు. ఎంత నెయ్యి పోసుకుంటే అంత రుచి తగులుతుంది లడ్డూలకి. పైన మేము మంచిగా కనబడడానికి బాదం పప్పు జీడిపప్పును కట్ చేసి పెట్టినాం. ఎంత మంచిగా ఉన్నాయి చూడుర్రి. మీరు కూడా చూడుర్రి, టేస్ట్ చేయిర్రి, ట్రై చేయిర్రి. ఎట్లున్నాయో నాకు కామెంట్ కూడా చేయిర్రి. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూర్రి. లైకులు కొడతలేరు, చూస్తారు వదిలిపెడతారు. లైకులు కూడా కొట్టుర్రి.